ఎక్సెల్ నేర్చుకుందాం. ఎక్సెల్ యొక్క షీట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇలా షీట్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. దీనిలో మనకి ఈ వర్టికల్గా ఉండే వాటిని కాలం అంటాము. కాలం. నెక్స్ట్ ఇలా ఇలా ఉండే వాటిని రోస్ అంటాము. ఓకే. సో మనం కాలమ్స్ని రోస్ని కలిపితే ఒక సెల్ అవుతుంది. సో ఇది A1 సెల్ అవుతుంది. దాన్ని A1 సెల్ అంటాము. నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ సెల్ని ఎలా చెప్పొచ్చు అని అంటే అది కాలం సి 8th రో కాబట్టి C8 అవుతుంది. సో అలాగే మీరు ఈ సెల్ని తెలుసుకోవాలనుకుంటే ఆ సెల్ యొక్క నెంబరింగ్ ఎలా అంటే డి కాలం 14th రో కాబట్టి సో ఇది D14 అవుతుంది. ఇప్పుడు సమ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేస్తాం. సో ఈ రోస్లో ఈ కాలమ్స్లో కలిపిన ఒక సెల్లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. డేటా అంటే నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ క్యార్స్. సో నెంబర్స్ అంటే మనకి తెలుసు. నెంబర్స్ అంటే 0 to 9. ఆల్ఫాబెట్స్ అంటే A to Z. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే డాలర్ సింబల్, హ్యాష్ సింబల్ అండ్ రూపీ సింబల్. నెక్స్ట్ ఇంకా మీకు పౌండ్స్, లండన్ పౌండ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంపర్సెంట్, సో పర్సంటేజ్, ప్లస్, మైనస్, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనం ఒక సెల్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా మనం ఒక సెల్లో చిన్న ఫార్మాట్ ఒకటి మార్క్ లిస్ట్ అనేది తయారు చేద్దాం. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో మార్క్ లిస్ట్లో మనం టైప్ చేయాలనుకుంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అని, ఇక్కడ మార్క్స్ సబ్జెక్ట్స్ వచ్చి తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ హిందీ. సో ఇలా నేమ్స్ రాసుకుంటాము. నేమ్స్లో రోస్ అనేవి తెలుగులో 60, ఇంగ్లీష్లో 70, హిందీలో 80. నెక్స్ట్ కెట్, జాక్ వచ్చి తెలుగులో 80, హిందీలో 60 అండ్ హిందీలో 50 ఇట్లా వచ్చింది. సో వీళ్ళకి
టోటల్ మార్క్స్ని మనం ఒకటి చూడాలనుకున్నప్పుడు టోటల్ అనే ఒక కాలంని టైప్ చేసుకుంటాం. సో ఇక్కడ టోటల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది తెలుగు, ఇంగ్లీష్, హిందీ మార్క్స్. సో తెలుగు మార్క్స్, రోజు యొక్క తెలుగు మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? B2 బి కాలంలో సెకండ్ రోలో ఉన్నాయి కాబట్టి అది B2. నెక్స్ట్ ఇంగ్లీష్ మార్క్స్ వచ్చి C2. నెక్స్ట్ హిందీ మార్క్స్ వచ్చి D2. సో వీటన్నిటిని కూడా మనం అడిషన్ చేస్తాం. అడిషన్ చేసేటప్పుడు ఏదైనా ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఎక్సెల్లో ఈక్వల్ టు సింబల్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఫార్ములా వచ్చి ఈక్వల్ టు B2 ప్లస్ C2 ప్లస్ D2. ఇది ఫార్ములా. దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఒక్క నిమిషం. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఈక్వల్ టు B2 ప్లస్ C2 ప్లస్ D2. D3 పడింది, సారీ D2. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ అంటే మన కీబోర్డ్లో ఎంటర్ అంటే ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అయిపోతుంది. రైట్ మార్క్. సో ఆన్సర్ ఈస్ 210. దాన్ని ఇప్పుడు ఇదే ఫార్ములాని మిగతా రోస్ కూడా అప్లై చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. జస్ట్ ఇది హోల్డ్ చేసి ఉంచితే ఇక్కడ ఫిల్ అని వస్తుంది. ఫిల్ అని వచ్చిన తర్వాత ఫిల్ మీద టచ్ చేసి దీన్ని కిందికి డ్రాగ్ చేసుకుంటాం. కిందికి లాక్కుంటాము. ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్కి ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదే ఫార్ములా కింది రోస్కి కూడా అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం వేరే పేరు ఎంటర్ చేసినా కానీ ఆటో సమ్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు మనం వేరే పేరు ఖైరవ్ తెలుగులో 60, హిందీలో 75, హిందీ 85 తీసుకుంటే సమ్ అనేది ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయింది 220. అలాగే ఇప్పుడు ఇదే ఫార్ములాని మిగతా రోస్ కూడా అప్లై చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. జస్ట్ ఇది హోల్డ్ చేసి ఉంచితే ఇక్కడ ఫిల్ అని వస్తుంది. ఫిల్ అని వచ్చిన తర్వాత ఫిల్ మీద టచ్ చేసి దీన్ని కిందికి డ్రాగ్ చేసుకుంటాం. కిందికి లాక్కుంటాము. ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్కి ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదే ఫార్ములా కింది రోస్కి కూడా అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం వేరే పేరు ఎంటర్ చేసినా కానీ ఆటో సమ్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు మనం వేరే పేరు ఖైరవ్ తెలుగులో 60, హిందీలో 75, హిందీ 85 తీసుకుంటే సమ్ అనేది ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయింది 220. అలాగే జీమెయిల్ చంద్ర మార్క్స్ 50,
ఇంగ్లీష్ 90, 75. సో టోటల్ 105. అలా ఆటో సమ్ అనేది జరిగిపోతుంది. ఇలా మనం ఒక ఎక్సెల్ షీట్లో మార్క్స్ మెమరాండం తయారు చేసుకోవచ్చు. ఈ ఫార్ములా మీరు ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములాలు 2 ఫార్ములాలు అవి ఏవో చూద్దాం. ఒకటి వచ్చి ఈక్వల్ టు B2 ప్లస్ C2 ప్లస్ D2, అలాగే ఈక్వల్ టు సమ్ ఆఫ్ B2, దీన్నే ఇలా కూడా B2 కోలన్ D2గా రాసుకోవచ్చు. సో సమ్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే అన్ని సెల్ని రిప్రజెంట్ చేయకుండా ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు మనకి కావాలి, B2 నుంచి D2 దాకా కావాలి అని అంటే మధ్యలో C2ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలాగే B2 కోలన్ E2 అన్నా అనుకోండి, మధ్యలో B2కి E2కి మధ్యలో C2 D2 ఉంటాయి, అవి కూడా ఆటోమేటిక్గా ఆటో సమ్లో తీసేసుకుంటుంది అన్నమాట. ఇలా మనం ఎక్సెల్లో సమ్ అనే ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫార్ములా తోటి ఇలాంటి షీట్ని మనం ఎలా తయారు చేయొచ్చో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అద్వైత. థ్యాంక్ యూ.